హాయ్ ఫ్రెండ్స్, నేను ముందు మంచి వీడియోతో వస్తాను. ఈరోజు వచ్చేసరికి టమాటా పచ్చడి. అంటే కొన్ని టైమ్స్లో మనం కోసినవి కానీ, అలాగే మిక్సీ పట్టకుండా, నూనె లేకుండా, అలాగే పులుపు తగలకుండా తినే ఫుడ్స్ ఉంటాయి. ఆ టైంలో ఈ విధంగా చేసుకుంటాం. ఆ టైం ఏంటి అక్క అంటారా? మంగళవారం పూట ఫ్రెండ్స్. కొన్ని మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కోసినవి తినకూడదు, అలాగే నూనెలో వేపినవి వెల్లుల్లి కూడా తినరు. అందుకోసమని ఈ టైప్ నేను పచ్చడి చేశాను. ఫస్ట్ తాలింపు వేసేసుకున్న నేతిలో పక్కన పెట్టుకున్న, జీలకర్ర సాల్ట్ పక్కన, పల్లీలు కూడా నేతిలోనే వేపుకొని పెట్టుకున్న, పొట్టు తీసుకొని మీ ఇష్టం, పొట్టు తీసుకోవచ్చు, లేదు పచ్చిమిర్చి కూడా వేపుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని టమాటాలు చేతితో, అంటే పచ్చిమిర్చి అయితే విరిపోయచ్చు చేతితో, టమాటాలు చేతితో పిసికేసి వేసేసి కొత్తిమీర కూడా చేతితో విరిపేసి వేసేసేయండి. నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని వేసాను. మళ్ళీ దానికి కామెంట్ చేయబాకండి, ఎందుకంటే మనం చేసుకునే ఫుడ్ మనకు నీట్గా ఉండాలి. బయట తిన్నప్పుడు అలాగే ముద్దపప్పు పెరుగు తినలేరు కొంతమంది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు అస్సలు ఇష్టపడరు. ఇంకా వాళ్ళ కోసం ఈ తప్పలన్నీ ఇంకా చేసిన. ఫస్ట్ రోల్ నీట్గా కడిగేసుకొని కల్లుప్పు, జీలకర్ర, నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, ఒక చేతితో వీడియో తీస్తే ఒక చేతితో చేస్తున్నాను. కొంచెం గజిబిజిగా ఉండొచ్చు, ఏమనుకోవద్దు. అది ఇంకా ఈ రెండు బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఈ రెండు పూర్తిగా జీలకర్ర ఈజీగా ఫ్రై చేస్తాం కాబట్టి ఫస్ట్ నూనె వేయకుండా పెనంలో ఫ్రై చేసాం కాబట్టి ఈజీగా నలిగిపోయింది. అందులోనే మనం పల్లీలు పొట్టు తీసి వేసుకోవచ్చు, లేదు వద్దు మేము పొట్టు తీసుకోము ఇలాగే వేసుకున్నామన్నా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. రెండు టేస్ట్లు బాగానే ఉంటాయి. కారంగా చింతపండు యూస్ చేయదు ఫ్రెండ్స్, ఎందుకంటే చింతపండు తినకూడదు, పులుపు. అందుకోసమని ఇలాగ చింతపండు లేదు కాబట్టి కొంచెం పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. పల్లీలు వేసుకోకపోతే టమాటా పచ్చడిలో కొంచెం టేస్ట్ రాదు, తగ్గిపోయేది కొంచెం. అంటే బాగుండిద్ది, జస్ట్ కొంచెం టేస్ట్ తగ్గిద్ది. పల్లీలు వేస్తే కొంచెం పెరిగిద్ది. అది కొంచెం పల్లీలు ప్యాన్లో వేసుకొని వేపుకొని నీట్గా దంచేసుకోండి. ఫస్ట్ నీట్గా దంచేసుకున్న అలా 2 స్పూన్స్ నీళ్ళు మనం కొంచెం అలా వేసుకొని మళ్ళీ మెత్తగా చేసేసుకున్నాం అనుకో, మిక్సీ కన్నా 100 రెట్లు రుచి ఉంటుంది. రోట్లో ఊరుకుంటే ఈ విషయం అందరికీ తెలిసిందే. చాలా కమ్మగా కూడా ఉంటుంది. మా హస్బెండ్ అయితే ఎంత ఇష్టంగా తింటారో. మనం ఎంత కష్టపడ్డామని కాదు, ఒక ముద్ద వాళ్ళు కమ్మగా తినేసరికి మనకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అది కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే, మళ్ళీ అక్క మీరు తినకుండా ఉండొచ్చు కదా, ఇంత కష్టపడి చేయాలా, మామూలుగా తినచ్చు కదా అంటే, నేను ఒక్కలేదు అలా తినచ్చు ఫ్రెండ్స్. మా హస్బెండ్, పిల్లలు అలా తినాలంటే కష్టం కదా చెప్పండి. వాళ్ళు తినేదే ఒక పూట అన్నము, రెండో పూటకి పొద్దునకి ఇలా చేస్తాం అనుకో, పొద్దున టిఫిన్లోకి, మధ్యాహ్నం అన్నంలోకి, రాత్రి టిఫిన్లోకి కూడా ఇది తింటారు. లేదనుకో పొద్దున పంచదార, సాయంకాలం పంచదార, మధ్యలో ఇంక పెరుగు, ఇలా తినాలి. ముద్దపప్పు కొంచెం కష్టం కదా. తినేది దేవుడి కోసం, ఆ మాత్రం చేయలేరు అక్క మీరు చేసేటప్పుడు నీట్గా. అంటే ఏది ప్రతి మంగళవారం చేస్తాను నేను ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి ఈజీగా ఒక టిప్ కోసం ఇలా చేసుకోవడమే. ఇంకా నీట్గా పచ్చిమిర్చి కూడా నీట్గా అది ముద్ద చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక పల్లీలు, జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి కూడా నీట్గా దంచేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఎంత మెత్తగా ఉంటే అంత బెటరు, ఎందుకంటే తొక్కులుగా ఉన్నా, గింజగా ఉంటే మనం తినేసరికి మనకి యాసిడిటీ వస్తుంది. దానివల్ల మ్యాక్సిమం పచ్చిమిర్చి పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. మేము ఫస్ట్ టైం మేము దంచుకోలేకపోతున్నాం అంటే నిదానంగా అది అలవాటు అయ్యింది. ఇది నాకు సెకండ్ టైం. లాస్ట్ వీక్ కూడా నేను చేశాను, ఇది సెకండ్ టైం. అలా ఈజీగా అలవాటు అయిపోయింది. నీట్గా దంచేసుకోండి మెత్తగా. దంచుకున్న తర్వాత టమాటాలు మెదుగుతున్నప్పుడే కూడా దంచుకోవచ్చు పప్పు గుత్తితో. టమాటా ఈజీగా దంచేయచ్చు, నో ప్రాబ్లం. పచ్చిమిర్చి పల్లీల దగ్గర మనకు కొంచెం టైం పట్టిద్ది, అలా టైం పట్టిద్ది, కొంచెం టైం పట్టిద్ది. అవి అయిపోయిన తర్వాత మనం టమాటా ముందే ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా, నీళ్ళు లేకుండా ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్. నీళ్ళు ఉంటే బాగోదు టేస్ట్. ఇంకా టమాటా కూడా వేసేసుకొని దంచేసుకోండి. టమాటా కూడా వేసుకొని దంచుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఏంటివి పల్లీలు దంచుకొని పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా వేసేసుకొని కలుపుకొని నేతిలో వెల్లుల్లి తగలకుండా జస్ట్ నెయ్యి వేసి తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాను. అది వేసేసుకోండి. ఇది వేడి అన్నంలో కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, కారం ఎక్కువైంది నాకైతే, కొంచెం నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ముద్ద అన్నం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఒక పూట అయిపోయినట్టే. ఇంత కష్టపడి మళ్ళీ ఇప్పుడు ఇంత కష్టం అనుకుంటాం, పూర్వకాలంలో ఏది వాడేవారు ఫ్రెండ్స్, రోలే కదా.
రోల్ లేనిదే అసలు వంట వేయదా, ఏ కూరలు వేయవా, నీ కూరలా నేను నార్మల్ కావాలి రోలే. పచ్చడికి రుచి రావాలంటే రోలే. అసలు ఎంత కమ్మగుండిద్ది అంటే అంత కమ్మగుండిద్ది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి. మీరు అంత కమ్మగా ఉండిద్ది. ఒక్కసారి పల్లీలు వేసినతో కొంచెంసేపు దంచుకోండి చాలు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. నేను అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు అవ్వట్లేదు ఫ్రెండ్స్, చాలా బిజీగా ఉంటున్నాను నేను. చాలా బాబు విషయంలో కానీ ట్రిప్స్ కానీ అస్సలు కుదరట్లేదు నాకు. నేను ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని నాకే తెలియదు. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి కొంచెం. నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్ ఉండిద్ది. ఇప్పుడు ఒక్కసారి కొంచెం రోలుకున్న పచ్చడి తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోయినప్పుడు తీసి గిన్నెలో పెట్టేసుకోండి. ఫినిష్, ఇంకా అయిపోయినట్టే. ఇలాంటి మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీలాంటి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.